కానీ ప్లాన్ చెప్తా, మా ఆయన తీసుకోకపోతే దొత్తులురుగా దొత్తులతో ప్లాన్ చెప్తా. ఫ్రెండ్స్ ఉన్నారు కదా. గేమ్ చేంజర్ మూవీ చూసావా? లేదండి, దాని గురించే డిస్కషన్. పాడి స్వప్న సిట్యుయేషన్ సాంగ్. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. మీకు ఇప్పుడు ఈ పాట ఎందుకు గుర్తొచ్చింది చెప్పండి నాకు. తిన్నావా అక్క? తిన్నా నేను. తిన్నావా సన్నీ? పిత్త బ్రెయిన్ మొహోడనా? నాకు అర్థం కాలేము. అది ఆంటీ మీరు పెట్టుకోరబ్బా, మీరిద్దరు మంచిగా ఉన్నారు, ఒకరిని మించి ఒకళ్ళు ఉన్నారు, పెట్టుకోరి. మీరెక్కడి నుంచి? మాది హైదరాబాద్. స్వప్న వచ్చేయండి, సెకండ్ షోకి వెళ్దాం. అంత దూరం రాలేను కదండి, కదే కదా నా బాధ. సన్నీ ఉన్నావా? సేమ్ టు యూ మధు ఆంటీ. కానీ పాట బాగుంటుంది అబ్బా, ఒకప్పుడు మస్తు ఫేమస్ కదా ఆడపిల్ల అనే పాట, అసలు మస్తు ఉంటుండే. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని దిగులు చెందకమ్మాను అష్టంలో ఉంటానని. ఒక్క మూవీ కోసం మీ ఆశ, మీ ఒక్క మూవీ కోసం మీ ఆశ మా బావ తీర్చట్లేడు, సో పాట పాడుతున్న ఫీల్ అవుతావని. అయ్యో ఏం చేద్దాం మరి, గసవంటి బావ దొరికిండు. సన్నీ నువ్వు రా, మధు నువ్వే. సేమ్ టు యూ. మీరిద్దరు ఒకరికొకరు సేమ్ టు యూ పెట్టుకోరు అమ్మలు. అష్టంలో పుట్టానని అంటున్నారా మధు నువ్వేరా, సూపర్ రా. ఏంటో కానీ ఒక్క సినిమా చూడాలంటే కూడా మరి ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం పోతే ఎట్లయినా 2000 ఖర్చు అండి. మినిమం 500 ఉన్నాయి టికెట్స్. ఇప్పుడు మేము 4 మెంబర్స్ వెళ్ళినా మ్యాక్సిమం ఇప్పుడు స్నాక్స్ గీక్స్ ఏం లేకపోయినా 2000 టికెట్స్కే అవుతాయి. అట్లా కూడా ఒకసారి ఆలోచించాలి కదా. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫ్యామిలీతో మూవీకి వెళ్ళాలంటే మ్యాక్సిమం 3000 2000 అయితే మ్యాక్సిమం ఉండాలి కంపల్సరీగా. 2000 ఉంటేనే వెళ్తాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అదే 2000 పెడితే నెలకు సరిపోని సరుకులు వస్తాయి కదా ఇంట్లోకి అనేసి, మళ్ళీ అట్లా కూడా అనిపిస్తుంది. నాకైతే అదే అనిపిస్తుంది అబ్బా. నువ్వురా ఇది సన్నీ సచ్చినోడా. డక్కు ముదిరాజ్కి పో స్వప్న సూపర్ ఉంటుంది. మీ బాలే మూవీ నేను అసలే పోను, మా మూవీకే పోతలే, ఇంకా మీ మూవీకి ఏం పోతా నేను. నైస్ సాంగ్, థ్యాంక్ యూ అండి దేవేంద్ర గారు. హే స్వప్న నీ సోది ఆపు, నీ తలకాయ. మాకు 1400 అయింది అక్క. అదే మా చెప్పేది, ఇప్పుడు 1400 అంటే మ్యాక్సిమం ఒక 25 kg రైస్ అయితే వస్తుంది, 1 month తినొచ్చు. ఇది జస్ట్ ఒక హాఫ్ డే, అట్లా కూడా ఆలోచన వస్తుంది. మిడిల్ క్లాస్ కదా ఎంతైనా. అందుకేగా మూవీ రూల్స్ ఉన్నది స్వప్న, అది నిజమండి. ఇంకా లాస్ట్కి అదే అవుతుంది మనకు. మొన్న ఏది పుష్ప 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 అనే గిరిన పోయినా పోలేగా. చూసినావా అనే మధు వీడు ఏమంటారు ఛార్జింగ్ లేదని చెప్పిపోయిండు, వాట్సాప్లో మెసేజ్ చెప్తాడు సచ్చినోడు. సేమ్ టు యూ సన్నీ. హాయ్ మెంటల్ మధు అక్క. విష్ణు ఏం చేస్తున్నావురా? స్వప్న ప్లీజ్ సాంగ్కి ఉన్న పరువు తీయకు, పాడకు, మూవీ రూల్స్లో చూడాలి. అందుకే మూవీ రూల్స్లో చూడాలా? సుత్తా ఏమన్నాడు ఒక బ్యాడ్ బాయ్, అది కనిపించట్లే. ఎంసీఎస్ అంటే హరికృష్ణ గారు మీరు అట్లా షార్ట్ కట్లు పెట్టకరు కదా, నా మైండ్ తెలుసు కదా మీకు. తింటున్నా. ఏం కురరా? మీరు కామెడీ బాగా చేస్తున్నారండి. థ్యాంక్ యూ అండి దేవేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఏంటో ఒవ్వలొత్తులే. లోకేష్ తాత రాలే. ఇంకా సూపర్ గర్ల్ రాలే. ఎంసీఏ ఓహో మూవీయా, మిడిల్ క్లాస్ స్వప్న అని. ఓకే ఓకే, వెరీ గుడ్ అండి.